వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండలం పాకల చెల్లంగారిపాలెంలో పండుగ వాతావరణంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పథకం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్ నగదును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన గ్రామస్తులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన్ని నిలిచే పార్టీ ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమేనని మంత్రి స్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లివర్ కిడ్నీ వ్యాధులతో కలిపినటువంటి వాళ్ళు 6 మొత్తం మందికి ఈ మొత్తాలు మనం అందజేస్తాం. ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం అడిగారు. తప్పనిసరిగా ఆగస్టు 1వ తారీఖు వచ్చింది. మీకు పేటకు పోయిన మన వాళ్ళు ఆ లైట్లు చూస్తే పాకలు కనిపిస్తా ఉందని చెప్పారు. తర్వాత అక్కడ రెస్టారెంట్ తీసుకొచ్చాం. 4 కోట్ల రూపాయలు చేయించా, అయినా మూలపడేశారు. అంటే ఇచ్చేంతవరకు కూడా ఈ సిస్టమ్ రసీదులు వస్తాయని, త్వరలోనే కొత్త పాస్ పుస్తకాలు కూడా ఇస్తామని మీకు నేను తెలియజేసుకుంటాను. టీడీపీ అబ్జర్వర్ మరియు రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ అనకా స్వాములు గారిని, అలాగే గౌరవనీయులు ఒంగోలు అధ్యక్షులు శ్రీ వేల్పుల సింగయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలీ చేయి రావట్లేదు, గ్యాప్ లేదు. 7,000 తీసుకున్నావు కదా, పెద్ద అమౌంట్ పెద్ద మొత్తం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సార్ కొంచెం సార్ సాయిగం జాలయ్య గారు, వల్లపోతు సుబ్బారావు గారు, పిన్ని వెంకటేశ్వర్లు గారు, వల్లపోతు సుబ్బారావు గారు, పిన్ని వెంకటేశ్వర్లు గారు, మొత్తం ఫ్రేమ్ 15,000 డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. పోయిన నెల ఇచ్చారా? అంతకుముందు ఎంత ఇచ్చారు? 15,000 ఇస్తున్నాడు. ఎప్పుడు జాగ్రత్తలు చూడడం. చంద్రబాబు నాయుడు బాగుండాలని కోరుకో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిపి రోజు ఆ మహానుభావుడి రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సామాజిక విప్లవం తీసుకొచ్చి 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆ రోజు వృద్ధులు, వితంతులకి. ఆ రోజుల్లోనే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతను కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాని వారసత్వంగా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 రూపాయల పెన్షన్ 70 రూపాయలు చేశాడు. మళ్ళీ ఆ 70 రూపాయలు 200 పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు. 2,000 ఉన్నప్పుడు మేము 3,000 ఇస్తా ఉన్నాం, జగన్ 3,000 ఇస్తున్నారు, జనం ఆయన గెలిపించారు. ఇట్లా 3,000 ఇస్తారన్నట్టు ఊళ్ళో నాయకులు వదలగొట్టారు. కానీ 250 పెంచితే అవాక్కయ్యారు.
విడతల వారీగా పెంచుకున్నాడు. చివరికి మన జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలు మాత్రమే ఆయన 3,000 ఇచ్చాడు. మేము ప్రకటించాం 4,000 ఇస్తామని చెప్పాం, నమ్మద్దన్నారు. ప్రజలు మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచారు, గొప్ప విజయాన్ని ఇచ్చారు, చరిత్ర సృష్టించారు. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక గొప్ప విజయాన్ని తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలకు గొప్ప విజయాన్ని మీరు అందించారు. ఈ ఫలితంగా ఏదైతే చెప్పామో తెలుగుదేశం జనసేన బీజేపీలు చెప్పిన విధంగానే మీకు ఎన్నికలకు ముందు మేము ప్రకటించాం. ఈ 3 నెలల నుంచి మీకు నెలకు 1,000 రూపాయలు కలిపి జూలై 1వ తారీఖున 4,000తో కలిపి 7,000 ఇస్తున్నాం. ఇచ్చావా లేదా? ఏమో ఇచ్చావా లేదా? 7,000 రూపాయలు మనం 1వ తారీఖు ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 4,000 రూపాయలు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వికలాంగులకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 500 నుంచి 3,000 పెంచితే నిన్న మేము 6,000 పెంచేంత వరకు కూడాను ఆ 3,000 ఉంది. అంతేనా? ఈరోజు మళ్ళీ 6,000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మేము గమనించుకున్నాం. 100కి 100% అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 ఈ ప్రభుత్వం ఇస్తుంది. పోయిన నెలలో ఇచ్చాం, ఈ నెలలో ఇస్తున్నాం. పూర్తిగా కదలలేక మంచంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను 15,000 రూపాయలు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పేరుకి మేము పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో పెన్షన్లు చేశాం. ఇప్పుడే పోతరాలు చెప్తున్నాడు ఈ గ్రామంలో అంతకుముందు 700 పెన్షన్లు ఉంటే దాన్ని 750 14, 19 తెలుగుదేశం ప్రభుత్వంలో 750 పెంచి 1,400 చేస్తే ఇప్పుడు అదనంగా వీళ్ళు పెంచింది ఒక 200 అని చెప్పుకుంటూ మన గ్రామంలోనే చూస్తే 1,645 మందికి 69,52,500 రూపాయల మొత్తాన్ని 1వ తారీఖున నీట్గా చేసుకొని వాడుకోండి. మనల్ని బరిగొడ్లు కట్టుకోకుండా కమ్యూనిటీ పిల్లలు చదువుకోవడానికి ఇన్వర్టర్ పెట్టుకుంటే ఉపయోగపడతాయి కదా. చెప్పు. ఇక్కడ వాటర్ మేము ఉద్యోగస్తులు అందరం కలిసి ఇక్కడే పెట్టిద్దామని చెప్పి మేము టెస్టింగ్ కూడా పెట్టించాము. వాటర్ని ఈ వాటర్ క్వాలిటీ బాగలేదు. యంత్రం స్కూల్ కదా మోడల్ ఇది ఫోటో తీయండి. శ్రీహరి చెప్తా కింద రూమ్ పగిలిపోయి బెడ్రూమ్ పడిపోయింది. పంచాయతీలు అని చెప్పి మీ శాఖ చేతనే ఓట్లు వేసారుగా. సరే దాని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా ఖాళీ తీసుకొని అంగన్వాడి అన్నం ఉన్నప్పుడు మొత్తం నాలుగు వేలు ఇచ్చారు లేదా? ఎప్పుడు ఇచ్చారు? బాత్రూమ్స్ అవి ఎన్ని రెగ్యులర్ గా ఉంది చేయలేదా? అందులో అదే సార్ పెట్టలేదు. అందులో ఈ ర్యాంప్ ఇవన్నీ కూడా రిపేర్లో పెట్టలేదా? రిపేర్ సార్ ముందు అది పెట్టినారు. వంటలు ఏం పేరు అమ్మాయి నీ పేరు? ఏ క్లాస్ అవుతుందా? అన్నం ఉందా? ఏం కూర ఇవాళ? ఇవాళ మంగళవారం కదా, మంగళవారం ఏ కూర పెడతారు? గురువారం ఏ కూర పెడతారు? ఎగ్గుందండి ఇవాళ? శనివారం ఎగ్గలేదు. ఇవాళ ఎగ్గను చిక్కీలు ఉన్నాయా? మన ముఖ్యమంత్రి ఎవరు? నీకు తెలుసు కదా, మీ నాన్న చెప్పొద్దని చెప్పాడండి. తెలుసు ఎవరు చెప్పు. మన ముఖ్యమంత్రి ఎవరు? నా పేరు తెలుసా? మీకు
బడికి మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు. మీగా అక్కడ పల్లలు లేవేంది? మీదే చేస్తారు. పెట్టేది ఎప్పుడు? పాత సార్ మొన్న ఖర్చు ఈ మధ్య చేయించాము. మీరే ఇచ్చారా? చేపిస్తారు. వంట ఇక్కడ పెట్టేసుకోండి. హలో, ఎండిఓ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఆ టాయిలెట్ ఏదో అలా ఉంది. గ్రాండ్ అయితే ఎందుకు ఆపారు? ఇదేనా స్కూల్ కమిటీ చైర్మన్? ఎందుకైతే మిగతా ఎందుకు ఆపేశారు? అయితే అది మధ్యలో అమౌంట్ రాక ఆగింది సార్. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కడుతుంది. ఇప్పుడు ఉంది కదా, త్వరగా చేయండి. ఒకటే పాడేరు బాత్రూమ్ ఉండే పిల్లలు, ఆడపిల్లలు కూడా ఉంటారే. మగపిల్లలు అంటే ఒకవేళ ఆడపిల్లలు మళ్ళీ ఏడ పంపిస్తారు మీరు? మొత్తం నీకు ఇచ్చిందంట 68 25 ఉన్నారా? 25 అయిపోతుంది 1 అవర్స్లో. నా పేరు పెట్టి వాళ్ళని ఇది దానికి అది చూద్దామమ్మా. దానికి టైం తీసుకోవాలా. సేవరీ ఫండ్ అడుగుతుంది, మనకు డేట్ రాలేదు. మోకాళ్ళు ఎవరంటే బార్డ్స్ హాస్పిటల్ పంపిస్తాను. లేట్ అయినా చేసి పెడతారు. 1 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను వాళ్ళన్నా. 8 కాగితాలు లెక్కేసుకో 4000 చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇక చెప్పిన మాట ప్రకారం మంచంలో ఉంది. ఏం పేరమ్మా? పేరు ఇంటి పేరు గుర్రు అంకమ్మ. 15,000 ఇచ్చారు. ఇప్పుడే పోయిన నెల కూడా 15,000 ఇచ్చాం. ఆ రోజు చెప్తుంటే అవతల ఏదేదో మాట్లాడారు. ఈ రోడ్లు మిగిలిపోయినాయి. రోడ్లు వేస్తా ఉంటే మొహాలు తిప్పుకున్నారు. నేను రోడ్డు అడుగుతున్నప్పుడు చెప్తున్నా వాళ్ళకు కూడా తప్పకుండా ఈ రోడ్లు వేసి పెడతా. నీ ఎదురుగా బీచ్ కడుతున్నా. పల్లిపాలెం దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర కూడా బీచ్ కట్టిస్తున్నా. 5-6 నెలల్లో నాకు బీచ్ కూడా కట్టి పెడతా. సరే, ఇంకా మన బోట్లు ఆ రోజు 35 కేజీలు బియ్యం వచ్చేటప్పుడు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 5 కేజీలు బియ్యం ఇస్తున్నప్పుడు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రన్న. తర్వాత 50 ఏళ్ళకే సముద్రంలో పోయి వలలు లాగి సముద్రపు కలిగి ఎన్నొంగిపోయింది, పని చేసుకోలేనిది. 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చాడు ఆ రోజున. ఇచ్చారా? ఇప్పుడు 4,000 వస్తున్న వాళ్ళకి వాళ్ళకు కూడా 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం ఆ రోజు మనం. వీళ్ళు ఎత్తేసారు. నీకు ఆటో వద్దని డబ్బులు ఎత్తేసారు. మనం అందరికీ రేపు 20,000 ఇవ్వబోతున్నాం. కొద్దిగా ఆలస్యమైనందుకు తప్పుడు రాత్రులు మీరు పెట్టేదాన్ని కూడా లాగేవాళ్ళు. వాళ్ళమ్మ అమ్మ పెట్టదు అడుక్కు తినేనట్టు వాళ్ళు పెట్టలా, పెట్టే వాళ్ళని మాట్లాడతారు. అటువంటి వాళ్ళని తప్పుడు మాట్లాడే నోరు మూపించండి. మీకు చెప్పిన విధంగా అన్నీ చేస్తాను. ఈ రోడ్లు కూడా నేను ఆ రోజు మీకు చెప్పాను. రోడ్లు వేపిస్తాను, బీచ్ కట్టిస్తానని చెప్పాను. ఆ రోజు వర్షంలో కొంచెం చూసినప్పుడు చెప్పించాను. ఏడకాడ తెగిపోతాయి అంటే తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్ పెట్టించాను అనుకుంటా. ఇంకేం కావాలి మీరు అడిగే? కరెంట్ ఎన్ని స్తంభాలు పడతాయి? పంచాయతీలో తీర్మానం చేసి మీరు ఒక అర్జీ రాసి రోళ్లపాలెం లోపల ఇప్పుడు రాసి ఆ బజారు తూర్పు పక్క చివరి బజారు ఒకసారి తిరిగినప్పుడు కూడా నాకు చెప్పారు, గుర్తుంది. నేను ఇంటి తిరిగినప్పుడు గుర్తు చేశారు. ఇప్పుడు అది మీరు ఒక అర్జీ రాసుకొని వాళ్ళ లోపల తెచ్చేయండి. ఇప్పుడు రాసి సంతకాలు పెట్టి తెచ్చేయండి. నేను ఒక ఇంజనీర్తో మాట్లాడి చేపించేస్తాను.